హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సంతోషి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ని ఇంకా మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, టుడే మై టాపిక్ ఈస్ పర్సన్స్ ఉన్నాయి కదా, అవి మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ అయ్యేటప్పుడు అలా చేంజెస్ వస్తుంటాయి అనమాట. కొన్ని ఐ మీ లాగా, వి అజ్ లాగా, యూ లానే ఉంటది, దే దెమ్, షీ హర్, హీ హిమ్. ఓకేనా, ఇట్లా ఇవి కొన్ని చూడండి, మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. ఐ నేను ఉంది కదా, ఇది మీ లాగా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మీ, హూ ఇస్ దిస్ అన్నప్పుడు ఇట్స్ మీ. ఓకేనా, అలా. నెక్స్ట్ వి వి అస్ లాగా చేంజ్ అవుతుంది. మనకి ప్యాసివ్ వాయిస్ లో మారేటప్పుడైనా కొన్ని మనం మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్ చూడండి, మీకు అబ్జర్వ్ చేయొచ్చు. హీ కమింగ్ టు అస్, అతను మాతో పాటు వస్తున్నాడు. ఓకేనా, యు 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 లానే ఉంటది. ఐ సెలెక్టెడ్ యు, నిన్ను నేను సెలెక్ట్ చేశాను యు, నిన్ను ఆర్ మిమ్మల్ని. నెక్స్ట్ దే దెమ్ లాగా చేంజ్ అవుతుంది. వి పనిష్డ్ దెమ్, వాళ్ళని పనిష్ చేశాము మేము అన్నప్పుడు దెమ్ లాగా చెప్పొచ్చు దేని. నెక్స్ట్ హీ హిమ్ లాగా చేంజ్ అవుతుంది. షీ లవ్డ్ హిమ్, అతన్ని ఆమె లవ్ చేస్తుంది అన్నప్పుడు హిమ్, షీ లవ్డ్ హిమ్. నెక్స్ట్ షీ హర్ లాగా అవుతుంది. హీ లవింగ్ హర్ ఆర్ హీ లవ్డ్ హర్, అలా. నెక్స్ట్ ఇట్లా అని ఉంటాడు, హీ లిఫ్టెడ్ ఇట్. ఓకేనా, ఇలా మనం ఐ మీ లాగా, యూ లానే, వి యాజ్ లాగా ఇలా చేంజెస్ వస్తాయి. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్ లో కూడా యూజ్ అయితే మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.